హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జాబ్ డెస్క్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ ఛానల్లో ఎక్కువ మనకి జాబ్ అప్డేట్స్ గురించి, ఇంటర్న్షిప్స్ గురించి, మంచి కోర్సెస్ గురించి చెప్తూ ఉంటాను. సో గైస్, ఈరోజు మన దగ్గరికి ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ వచ్చింది. సో గైస్, ఈ యొక్క మంచి ఆపర్చునిటీ చాలా మంది యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే తెలుగు బాగా మాట్లాడతారో, ఎవరైతే తెలుగు బాగా వచ్చో, ఎవరికైతే కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి ఈ జాబ్ అనేది బెస్ట్ స్టూడెంట్ చెప్తాను. ఎందుకంటే ఈ జాబ్‌కి ఇంగ్లీష్‌తో పని లేదు. ఈ జాబ్‌కి తెలుగుతో పనమాట. సో, మనం తెలుగు మాట్లాడితే చాలు మనకి వాళ్ళు సంవత్సరానికి 3,00,000 జీతం ఇస్తారు. అలాగే కేవలం ఇదే కాదండి, ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేసి మనకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ అలాగే ఈ జాబ్‌లో మరొక టెక్నిక్ ఏంటంటే గనక ఇంటర్వ్యూ చెప్పేవాడే అసలు ఏం క్వెషన్స్ ఉంటాయో కూడా ఇచ్చేస్తున్నాడు. అంత ఈజీగా ఉంటుంది జాబ్ అనేది. సో, లేట్ చేయకుండా అసలు జాబ్ ఏంటి? మనం ఏం చేయాలి? మన వర్క్ ఏంటి? ఆ కంపెనీ ఏంటి? అండ్ మన సాలరీ ఎలా ఉంటుంది? మొత్తం కూడా చూద్దాం. సో, గైస్, ఈ యొక్క జాబ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లైక్ చేసుకోండి. షేర్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి. అలాగే ఇటువంటి ఎన్నో అప్డేట్స్ గురించి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జాబ్ డెస్క్ తెలుగు. సో, లేట్ చేయకుండా ఓవర్ టు మై స్క్రీన్. హే గైస్, మీరు చూస్తున్నారు కదా గైస్, ఇది సీసీబీపీ ఒక నెక్స్ట్ వే ఒక వెబ్సైట్ మాట. సో గైస్, మీ అందరికీ చాలా తెలిసే ఉంటుంది అసలు సీసీబీపీ అంటే ఏంటనేది. సో గైస్, వీళ్ళు టెక్నాలజీ అంటే ఒక ఎడ్టెక్ కంపెనీ అని చెప్తారనమాట. సో గైస్, ఈ యొక్క ఎడ్టెక్ కంపెనీ వాళ్ళకి సీసీబీపీ నెక్స్ట్ వేవ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో సీసీబీపీ అనేది వాళ్ళ ఒక ప్రోగ్రామ్ అన్నమాట. సో మీ అందరికి బాగా తెలిసే ఉంటుంది, యూట్యూబ్లో చాలా ఎక్కువ యాడ్స్ వస్తూ ఉంటాయి ఈ కంపెనీ గురించి. రీసెంట్గా వీళ్ళకి బెస్ట్ ఎడ్టెక్ అనే ఒక అవార్డ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి ఒక మంచి కంపెనీలో మనకి బిజినెస్ డెవలప్మెంట్ అనే ఒక జాబ్ అవైలబుల్గా ఉంది. సో గైస్, గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే ప్రతి ఒక్క జాబ్ కూడా కంప్లీట్లీ ఫ్రీ మాట. మీ స్కిల్ బేస్ మీద ఆ జాబ్ అనేది వస్తుంది. సో ఇక చూస్తే గనక, సో గైస్, ఇది ఒక బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే ఒక జాబ్ మన. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ గట. ఒకవేళ మీకు గనక తెలుగు వచ్చుంటే గనక మీకు కంప్లీట్లీ ఈ జాబ్ మీలాంటి వాళ్ళ కోసమే. ఒకవేళ మీకు తెలుగు వచ్చుంటే గనక ఇది కంప్లీట్లీ మీ గురించే. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సో ఈ 3 భాషలు మీకు వచ్చుంటే గనక ఈ కంపెనీ, ఈ యొక్క జాబ్ మీ గురించే. సో గైస్, కమింగ్ టు అసలు నెక్స్ట్ వేవ్ ఏంటంటే గనక, నెక్స్ట్ వేవ్ అనేది ఒక ఐఐటి గ్రాడ్యుయేట్స్ ఇన్వెంట్ చేసిన ఒక కంపెనీ అన్నమాట. సో ఇది కంప్లీట్లీ ఒక ఎడ్టెక్ కంపెనీ. వీళ్ళు ఎక్కువ సాఫ్ట్వేర్ టూల్స్ చెప్తూ ఉంటారు, సాఫ్ట్వేర్ గురించి ఎక్కువ టీచ్ చేస్తూ ఉంటారు. చాలా మంది స్టూడెంట్స్ ఈ కంపెనీ గురించి గుడ్ రివ్యూ ప్రొవైడ్ చేశారు. సో కమింగ్ టు జాబ్ వచ్చేసరికి, మీ యొక్క జాబ్ ఏంటంటే కనుక బిజినెస్ డెవలప్మెంట్ గట. అసలు మీరు ఏం చేయాలంటే కనుక, ఒకవేళ మీరు లీడ్ జనరేషన్ కంప్లీట్ చేయాలి అంటే మీకు ఆల్రెడీ ఒక లిస్ట్ ఇస్తారు, ఒక కాంటాక్ట్ లిస్ట్ ఇస్తారు. ఆ కాంటాక్ట్స్ మీరు కాల్ చేసి లీడ్స్ జనరేట్ చేయాలి. అంటే ఎవరైతే ఆ కోర్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి మీరు లీడ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. ఇది మీకు జస్ట్ మీకు ఒకవేళ మీకు తెలుగు వచ్చుంటే గనక మీరు వాళ్ళతో తెలుగులోనే మాట్లాడొచ్చు. జస్ట్ మీకు ఇంగ్లీష్ ఎందుకంటే గనక, ఒకవేళ మీకు ఇంగ్లీష్‌లో మాట్లాడితే గనక కొంచెం ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది జాయిన్ అవ్వడానికి. కాబట్టి సింపుల్‌గా మీకు నార్మల్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. ఓకే. ఒకవేళ మీరు గనక సేల్స్‌లో మీ యొక్క కెరియర్‌ని బిల్డ్ చేసుకోవాలంటే గనక ఇది ఒక మంచి ఆపర్చునిటీ మాట. సో గైస్, గుర్తుపెట్టుకోండి, మన వరల్డ్‌లో టాప్ పేయింగ్ జాబ్ ఏదైనా ఉంది అంటే అది సేల్స్ మాట. సో సేల్స్‌కి సాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా యాడ్ అవుతాయి, బోనస్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. సో అలాగే ఇక్కడ మీకు సాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే. ఒకవేళ మీరు గనక ఒక మంచి స్టార్టప్‌లో మీరు వర్క్ చేయాలనుకుంటే గనక ఈ యొక్క జాబ్ మీ గురించే. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే గనక, మీకంటూ ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్‌లో వచ్చిన ప్రతిరోజు కూడా ఆ కాల్స్ చేస్తూ ఉండాలి క్యాండిడేట్స్‌కి. అలాగే ప్రతి ఒక్క క్యాండిడేట్స్‌కి వాళ్ళకున్న డౌట్స్ అన్నీ కూడా మీరు ఫుల్‌ఫిల్ చేస్తూ ఉండాలి. వన్స్ ఆ క్యాండిడేట్ ఆ యొక్క కోర్స్‌లో ఆన్ బోర్డ్ అయ్యేదాకా కూడా ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా మీదే ఉంటుంది. అలాగే ఆ మొత్తం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఏ క్యాండిడేట్ ఎవరు
ఏ క్యాండిడేట్ ఎప్పుడు ఓకే చెప్పారు, ఎప్పుడు కాల్ చేయమన్నారు, ఎప్పుడు జాయిన్ అవుతాడు, మొత్తం కూడా ఆ డేటాబేస్ కూడా మనం పెట్టుకోవాలి. మొత్తం కూడా మన దగ్గర రెడీగా ఉండాలి. ఓకే. అలాగే మనకి వీక్లీ అండ్ మంత్లీ టార్గెట్స్ ఉంటాయి. అవి మనం అచీవ్ చేసేలాగా మనం ఈ యొక్క జాబ్‌లో మనం ఎక్కువ యాక్టివ్‌గా ఉండాలి. కమింగ్ టు సాలరీ వచ్చేసరికి, మన సాలరీ వచ్చేసరికి పెర్ ఇయర్ 3,00,000 పర్ యానమ్ ప్యాకేజ్ ఉంటుంది. అంటే మనకి పెర్ మంత్ వచ్చేసరికి 25,000 దాకా మనకి సాలరీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఒకవేళ మీరు మీ వీక్లీ టార్గెట్స్ కనుక మీరు అచీవ్ చేస్తే గనక మీకు బోనస్ కూడా వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఒకవేళ మీకు గనక ఇంగ్లీష్, తమిళ్, హిందీ ఈ 3 లాంగ్వేజెస్ వస్తే గనక ఈ జాబ్ మీకోసమే. అలాగే కొంచెం ఇంగ్లీష్‌లో ప్రొఫిషియన్సీ కూడా ఉంటే గనక అడ్వాంటేజ్‌గా వాళ్ళు పరిగణించబడుతుంది. ఓకే. సో, గైస్ గుర్తుపెట్టుకోండి, మీరు 6 డేస్ పెర్ వీక్ వర్క్ చేయాలి. అలాగే ఇది కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ మాట. ఒకవేళ వాళ్ళు కనుక మిమ్మల్ని ఒక్కోసారి ఆఫీస్‌కి రమ్మంటే గనక మీరు వచ్చే విధంగా మీరు ఉండాలి. అంటే ఒకవేళ ఇవాళ ఫోన్ చేసి ఇవాళే వచ్చేయమనరు. ఒకవేళ వాళ్ళు మీకు 2 డేస్ టైమ్ ఇవ్వడం గాని, లేక నెక్స్ట్ వీక్ టైమ్ ఇవ్వడం గాని అలా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, గైస్ ఇది గైస్ ఈ యొక్క జాబ్ గురించి. అండ్ ఇక చూస్తే గనక నాకు ఈ జాబ్‌లో బాగా నచ్చింది ఏంట్రా అంటే గనక, మనకి అసలు ఈ జాబ్ ఎలా క్రాక్ చేయాలి, ఇంటర్వ్యూ క్వెషన్స్ ఏమడుగుతారు, మొత్తం కూడా వాళ్ళే ఒక వీడియో చేసి ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం శుభ్రంగా ఆ ఒక వీడియో చూసి మనం ఇంటర్వ్యూ అటెండ్ అయితే గనక మీకు కంప్లీట్‌గా అసలు ఆ యొక్క జాబ్ ఏంటి, దాని గురించి మీకు ఐడియా వచ్చేస్తుంది. ఎటువంటి మీరు బ్యాక్ ఎండ్ ప్రిపరేషన్ మీరు చేసుకోకలేదు. వాళ్ళే మొత్తం ఒక గైడ్‌లా ప్రిపేర్ చేసి ఇచ్చేసారన్నమాట. సో, ప్రతి లాంగ్వేజ్‌కి వాళ్ళ భాషల్లో ఆ గైడ్ ప్రిపేర్ చేసి మనకి ప్రొవైడ్ చేశారు. మీరు ఆ వీడియోస్ చూస్తూ మీరు యొక్క కోర్స్ నేర్చుకుంటూ మీరు ఆ జాబ్‌కి ప్రిపేర్ అవుతే సరిపోతుంది. సో, గైస్ స్టార్టింగ్‌లో కష్టంగా ఉంటుంది గానీ వన్స్ మీకు అలవాటు అయిపోయిన తర్వాత ఈ జాబ్ మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇది గైస్ ఇవాల్టి రోల్ గురించి. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి, ఇంకా ఎన్నో ఇంటర్న్‌షిప్ థింగ్స్ గురించి మీరు చేయాల్సిన ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసేయండి. అలాగే ప్లీజ్ షేర్ చేసేయండి. థాంక్ యూ.